ఈ ఒక్క విషయంలో అమ్మాయిలకి అబ్బాయిలది బ్లాక్గా ఉంటేనే నచ్చుతుంది. ఈ ఒక్క విషయంలో అమ్మాయిలకి అబ్బాయిలది బ్లాక్గా ఉంటేనే నచ్చుతుంది. అబ్బాయికి ఆ ఒక్కటి మాత్రం బ్లాక్గా ఉంటేనే అమ్మాయిలకి ఇష్టం. సూపర్, కరెక్టే. ఓకేనా? హెయిర్, బియర్డ్. సూపర్ కరెక్టే, రెండు కరెక్టే. కరెక్టే. తెలీదు. మీకు ఏదైతే ఇష్టం బాయ్స్లో బ్లాక్ అయితే? హెయిర్స్. కరెక్టే, అంతే. ఒక వ్యక్తి చనిపోయాక వాళ్ళ వైఫ్ సిస్టర్ని పెళ్లి చేసుకుంటాడా? నో. ఎందుకు? వైఫ్ మీద లవ్ ఉండొచ్చు కదా, కాబట్టి చేసుకోడా? ఆ అమ్మాయి లేదు కదా ఇప్పుడు. ట్రూ లవ్ అయితే చేసుకోడు. అమ్మాయి జ్ఞాపకాల్లోనే ఉంది. లవ్ మీద మీ ఒపీనియన్? ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటో మళ్ళీ ఒకసారి చూడండి, రిపీట్ చేస్తాను. ఒక వ్యక్తి చనిపోయాక తన భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడా? నో. నో. ఎందుకంటే ట్రూ లవ్ ఉంటే కాదంటాడా? ఒక వ్యక్తి చనిపోయాక వాళ్ళ భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటాడు అనుకుంటా. చేసుకుంటారా? చేసుకోవడం కరెక్టేనా? వ్యక్తి చనిపోయిన తర్వాత భార్య, ఒకసారి మళ్ళీ క్వశ్చన్. ఒక వ్యక్తి చనిపోయాక వాళ్ళ భార్య సిస్టర్ని మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకోడు అనుకుంటా. అంతకుముందు చేసుకుంటారన్నారు. కొంచెం మళ్ళీ థింక్ చేసా. అది ఎందుకు చేసుకోకూడదు? భార్య వాళ్ళ చెల్లి అన్నారు కదా, సో అలా భార్య వాళ్ళ చెల్లిని తొందరగా ఎవరు చేసుకోరు కదా. ఓకే, కానీ ఇది ఫన్నీ క్వశ్చన్ కాబట్టి భార్య వాళ్ళ చెల్లి అంటే తను వేరే మ్యారేజ్ చేసుకుంటుందా లేకుంటే? రెండు ఆన్సర్ తప్పే. ఫస్ట్ ఆన్సర్ తప్పే, సెకండ్ ఆన్సర్ తప్పే. ఇంకేదన్నా ఉందా ఆన్సర్స్? ఒక వ్యక్తి చనిపోయాక తను తన భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడా? మాక్సిమం చేసుకుంటారు, బట్ ఇట్స్ అన్ఫేర్ కదా. చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎట్లా చేసుకుంటాడు? చచ్చిపోయాడు. నిజమే. టూ స్మార్ట్. రెండు క్వశ్చన్లకి టకటగా ఆన్సర్ ఇచ్చిన టూ స్మార్ట్. అవును, షీ ఈజ్ ఎ స్మార్టీ. ఆ వ్యక్తే చనిపోయినాడు కదండి. నేను చెప్పింది ఆ పర్సనే చనిపోయినాడు. ఆ వ్యక్తి చనిపోయినాడు కదా, మరి వాళ్ళ సిస్టర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? కరెక్టేగా. రామ్, రెహమాన్ అండ్ రాబర్ట్ వీధి గుండా వెళ్తుంటే పోలీసు ఎవరిని అరెస్ట్ చేస్తారు? దొంగని. ఏ దొంగ? ఎవరు దొంగ? అసలు దొంగ కాదు కదా, వాళ్ళు నడుచుకెళ్తున్నారు ర్యాండమ్ గా. రామ్, రెహమాన్ అండ్ రాబర్ట్ వీధి గుండా వెళ్తుంటే రాబరీ చేసి ఉంటాడా? కాదు, వాళ్ళు నార్మల్ గా వెళ్తున్నారు కదా, పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? వాళ్ళలో ఒకరిని అయితే ఖచ్చితంగా పట్టుకుంటాడు పోలీసులు. రాబర్ట్ నా? కాదు. మరి మీరేమన్నారు ఇంతకుముందు? రాబర్ట్ కాదు. ఓకే, నో ఆన్సర్. ఎనీ గెసెస్? మళ్ళీ క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్ ఇంకో లాస్ట్ ఫైనల్. రాబర్ట్ మీ స్మార్ట్నెస్. నో స్మార్టీ. సరే చెప్పేమంటే చెప్పేస్తా ఆన్సర్. వీధి గుండా అన్నా నేను. వీధి గుండా రౌడీ, వాడిని అరెస్ట్ చేస్తారు పోలీసులు. తెలుగులో అంత ప్రొఫెషన్ ఏమో కాదు. రామ్, రెహమాన్, రాబర్ట్ వీధి గుండా వెళ్తూ ఉంటే ఒకరిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎవరు? అది చెప్పండి. ఆన్సర్ పాస్. లేదు, ఒకసారి ట్రై చేయండి. నేను అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది. అంత రావట్లా. ఫస్ట్ మాత్రం టక్కని చెప్పేశారు. ఇంకోసారి చెప్పమంటారా క్వశ్చన్, లేదంటే ఆన్సర్ ఇచ్చామంటారా? మీరు ఆన్సర్ ఇచ్చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రామ్, రెహమాన్, రాబర్ట్ వీధి గుండా. ఓకే. సో వీధి గుండాని అరెస్ట్ చేస్తాడు పోలీస్. రామ్, రెహమాన్, రాబర్ట్ వీధి గుండా వెళ్తూ ఉంటే పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు? రోబోట్. రామ్, రెహమాన్, రాబర్ట్ వాళ్ళ ముగ్గురుతో పాటు వీధి గుండా వెళ్తుంటే పోలీసు ఎవరిని అరెస్ట్ చేస్తారు? తెలీదా? క్వశ్చన్ నీట్గా మళ్ళీ ఇంకొకసారి అర్థం చేసుకుంటా.
వీధి గుండా అంటే ఏరియాలో రౌడీ వాడిని అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? ఓకే. సో నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చా? ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, ఇది నేను యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.